తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు సంయుక్తంగా చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి చేయూతనిచ్చి ఇంత గొప్ప సాహితీ కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి రెండు సంస్థలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రచయిత ఎప్పుడు ఏది మాట్లాడకూడదు, కేవలం స్పందన మాత్రమే ఉండాలి. కానీ ఆయనకు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సుద్దాల అశోక్ తేజ గారికి, ప్రాతస్మరణీయుడు నారాయణ రెడ్డి గారైతే నా పాటల స్ఫూర్తి ప్రదాత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారు. ఇది నేను ప్రతి సభలో ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాను. యూరోపియన్ మైథాలజీలో పాటలు రాసే దేవుడు కూడా ఉంటాడు, ఆయన పేరు అపోలో. ద లిరిక్స్ ఆఫ్ అపోలో మా సుద్దాల అశోక్ అన్నయ్య. ఆయన నేను పాట అంటే తెలియని ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా రాస్తారన్న పల్లవి అంటే ఏంటిది, అనుపల్లవి అంటే ఏంటిది, చరణం అంటే ఏంటిది, రెండు సినిమాలు ఒకటేసారి వస్తే ఎట్లా రాస్తావు, రెండు పాటలు ఒకటే రోజు రాయమంటే ఎట్లా రాస్తావు, ఇలా నేను ప్రశ్నల మీద ప్రశ్నలు విసిగించినా కూడా సావధానంగా ఒకసారి రెండు పాటలు ఒకటేసారి రాయమంటే ఎట్లా రాస్తావు అంటే ఇంకా చాలా ఆనందంగా రాస్తాను. అంటే ఎంత స్ఫూర్తిమంతమైనటువంటి ప్రేమతత్వంతో ప్రేమైక జీవన వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి నేను ఈ భూమి మీద చూసినటువంటి కొంతమంది మంచి మనుషుల్లో, శిఖరాయమానంగా ఎదిగినటువంటి మంచి మనుషుల్లో మా అశోక్ అన్న నా దేవుడు, నా పాటల దేవుడు. నేను అడిగితే ఏది కాదనడు, నేను రమ్మంటే ఎన్ని పనులున్నా వస్తాడు. అదంతే, అది ఆయనకు నేను వేదిక మీద నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకొని తెలంగాణ సాకారంలో అగ్రేసర వరుసలో నిలబడి తన గొంతునిచ్చి, తన అక్షరాన్నిచ్చి, తన రొమ్ము ఎదురు నిలబడినటువంటి ఒకే ఒక్క అందశ్రీ లాంటి మనిషి ఈ భూగోళం మీద ఎవ్వరూ ఉండరు. ఒక ధిక్కార స్వభావం ఆయనకున్నది, ఒక పోతన అంశ. వరంగల్లో పుట్టాడు కాబట్టి ఒక పోతన అంశ ఆయనలో నేను గమనించినటువంటి అదే నా స్ఫూర్తి. మా వరంగల్ జిల్లా వాసి, నాకెంతో స్ఫూర్తిమంతమైనటువంటి ఉద్యమ గొంతుక మా అందశ్రీ అన్న ముఖ్య అతిథిగా వచ్చి ఈ కావ్యాన్ని ఆవిష్కరించినందుకు ఆయన కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. నన్ను చాలా మంది 4 స్తంభాలు, నేను 1000 పాటల మైల్ రాయి దాటినా, లేకుంటే వరంగల్ నుంచి వచ్చి ఇంత దూరం మీ అందరికీ తెలిసేలాగా చేసినటువంటి 4 స్తంభాల్లో ఒక స్తంభమైనటువంటి, నా ప్రతి పుస్తకానికి ఎడిటర్గా ఉండి ఈ కవిత వద్దు, ఈ కవిత వేయాలి, ఈ కవిత ఇలా ముగింపు ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పి వెన్నుదన్నుగా నిలిచినటువంటి అగ్రేసర సాహితీ విమర్శకులు, గొప్ప మనిషి. చాలా అవార్డులు వచ్చాయి, అవన్నీ నేను ఉటంకించాను. అలాంటి వ్యక్తి దాసి సేనాధిపతి గారు కూడా ఈ వేదిక మీదకి వచ్చి ఇది ఇంత వేడుకగా శోభాయమానంగా జరగడానికి కారణం ఆయనకు కూడా నేను మా గురువు గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే ఇక ఎస్ రఘు గారు చాలా సౌజన్యమూర్తి. ఆయన ఏంటంటే ఎంత విద్వత్తు ఉంటుందో, ఆయనను చూస్తే మనకు సైలెంట్గా ఉంటాడు. ఎంత విద్వత్తు ఉంటుందో తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాంటి గొప్ప విమర్శకుని మనం చూడం. నేను పాట మీద వచ్చినటువంటి ఆయన పాటల మీద రాసినటువంటి విమర్శలు చదివినప్పుడు ఒక పాటను ఇన్ని కోణాల్లో ఆవిష్కరించవచ్చా అనే ఒక గొప్ప స్ఫూర్తిమంతమైనటువంటి వ్యక్తిగా నాకు మా ఎస్ రఘు అన్న కనిపిస్తాడు. ఆయన నేను కలిసి ఎన్నో వేదికలను పంచుకున్నాం. ఆయన కూడా నన్ను తమ్ముడు అని ఎంతో హక్కును చేర్చుకుంటారు. వారికి కూడా నన్ను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బైస దేవదాస్ గారు 4 స్తంభాలు అని చెప్పాను కదా, ఒక స్తంభము అక్కడ ఉంది. ఇంకొక నేను కవిగా పరిచయం కావడానికి చిటికెని వేలు పట్టుకొని చాలా దూరం బొంబాయి వరకు కూడా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. చాలా ఢిల్లీకి తీసుకెళ్ళాడు. చాలా కార్యక్రమాలకు నేను ప్రపంచానికి తెలియడానికి, తెలుగు ప్రపంచానికి తెలియడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి. నా కవితలు చాలా వచ్చినటువంటి వ్యక్తి. నాకు మధ్యలో ఫోన్ చేసి నన్ను ఒక స్ఫూర్తిమంతమైనటువంటి మాటలు చెప్పేటువంటి వ్యక్తి మా బైస దేవదాస్ గారు. ఇక్కడ ఉండడం కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. నా గరళం 2వ కమిటీ సంపుటి కూడా ఆయన స్వీకర్తగా ఉన్నారు. అది కూడా నాకు చాలా గొప్ప గౌరవంగా భావిస్తాను. ఇక ఈ వేదిక మీద చాలా ఒక ఉదాత్తమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒక నిష్కలంకమైనటువంటి మనిషి, ఒక పసితత్వంతో కూడినటువంటి మనిషి. ఒకరోజు నాకు ఫోన్ చేసి, మౌన నేను నీ పుస్తకాన్ని ప్రచురించాలనుకుంటున్నాను అంటే, అన్న మొన్ననే నాకు మంటల స్నానం రిలీజ్ అయింది, ఇంత తొందరగా వద్దు, నేను 10 ఏళ్ల తర్వాత మంటల స్నానం వేశాను, మళ్ళీ వెంటనే పుస్తకం ఏంటంటే అన్న నీ ఏజ్ చెప్తున్నా, నన్ను క్షమించు,
నువ్వు చూస్తే అట్లా కనబడవు. 55 ఏళ్ళ పుట్టినరోజు సందర్భంగా జూన్ 19 జరిగింది. నీకు నువ్వు నీ పుస్తకాన్ని నేనే ప్రచురిస్తాను అని చెప్తే, అన్నా నేను పాటలు బాగానే రాస్తున్నాను, ఎంతో కొంత డబ్బు వస్తుంది, నాకేమి ఇబ్బంది లేదంటే, ఇబ్బంది కాదు, ఇబ్బంది అనుకోకూడదు. నీ పుస్తకాన్ని నాకు వేయాలనిపించింది అంటే ఎందుకు అనిపించింది అని అంటే, రేపు పొద్దున నువ్వు చాలా మెట్లు ఎక్కిన తర్వాత నిన్ను కూడా ఒక మెట్టు మీదకి ఎక్కించిన వాడిని నేను కావాలి కదా అనేటువంటి ఒక ఉత్తమ శ్రేణి మాట మాట్లాడారు. నేను సరెండర్ అయిపోయాను. చాలా గొప్ప వ్యక్తి. అలా ఎవరంటారు? ఇవాళ ఒక 10,000 ఆయన మెసేజ్ పెడితే 1,00,000 కారణాలు చెప్తారు. మనం అడగము కానీ 1,00,000 కారణాలు చెప్తారు. కానీ సంపాదించడం కాదు, జేబులో ఉంచి డబ్బు తీసి ఒక ఉదాత్తమైనటువంటి కష్టానికో, కన్నీళ్లకో, పుస్తకాలకో, దేనికో ఒక మంచి కార్యక్రమానికి పెట్టేటువంటి గుణం ఉండేటువంటి అంత ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి దేవానంద్ ఒక దేవతా స్వరూపంతో కూడినటువంటి వ్యక్తిత్వంతో ఆయన ఉంటాడు. ఆయన పెద్దగా చదువుకోకపోవచ్చు, కానీ చదువు కాదు, ఆయన ఎంతో మందిని దుబాయ్ నుంచి చాలా మంది చిక్కుల్లో పడిపోతే సొంత డబ్బులు పెట్టి తెలుగు వాళ్ళని ఇక్కడికి రప్పించినటువంటి ఒక మానవీయ హృదయం ఉన్నటువంటి వ్యక్తి నాకు స్నేహితుడు కావడం కానీ, నాకు అన్నయ్యగా పిలుచుకోవడం కానీ నేను చాలా గర్వపడతాను. తర్వాత ఈ వేదిక మీద నేను అందరినీ ప్రస్తుతించాను. వేదిక ముందు సౌహార్ద్ర హృదయులు చాలా పెద్దవాళ్ళు, కాళోజీ పురస్కారం తీసుకున్నటువంటి కంశ్రీ గారు కావచ్చు, నాగేశ్వర శంకరం గారు కావచ్చు, చాలా మంది ఈ పుస్తకానికి ఇతోధికమైనటువంటి వైల్డ్ పబ్లిసిటీ తీసుకొచ్చినటువంటి ఆమల రవీంద్ర సూరి గారు కావచ్చు, చాలా అద్భుతంగా ఈ వేడుకను జరపడానికి చాలా మంది పేరున దీన్ని కృషి చేశారు. నా వైఫ్ మా స్వప్న కూడా ఎంతో పాపము నన్ను ఎంకరేజ్ చేస్తుంటుంది. నేను పొద్దున్న సభలకు వెళ్ళి వచ్చినా కూడా, నన్ను రాత్రి అయినా కూడా ఏమీ అనకుండా పాపం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. నేను వాళ్ళందరికీ పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి మిత్రులు చాలా మంది నేను ప్రస్తుతించలేకపోతున్నాను, ఎందుకంటే సమయాభావం ఉంది. మీ అందరికీ నేను నమస్కారాలు తెలియజేయడం ఒక్కటి తప్ప నాకు ఏమీ తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.